మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ వందనాలు. మరి ఈ యొక్క ప్రప్రదంగా మొదట లేవి పెట్టడానికి ఈరోజు ఆరాధన కంటే ముందు మరి కారణం ఏంటంటే, యావత్తు క్రైస్తవ ప్రపంచాన్ని కాదు, ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా, మనసున్న ప్రతి మానవుణ్ణి కూడా కలిచివేసిన విషయము ఒక 3 రోజులు 4 రోజుల క్రితం నుండి ఆత్మీయ దైవజనులు, గొప్ప జ్ఞాని, మరి అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. మరి ఎటువంటి వారికైనా సెకండ్స్లో సమాధానం చెప్పగలిగే మరి అద్భుతమైన పరిచర్యలు చేస్తూ మరి అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తూ మరి అనేక మందిని ఆదరిస్తూ ప్రేమిస్తూ వారికి అండగా నిలబడుతూ గొప్ప పరిచర్యని మరి చేస్తూ మరి ఎన్నో రకాలుగా దేవుని యొక్క సువార్తను అందించే ప్రయత్నం చేసిన మన ఆత్మీయ దైవజనులు ఆ మాట చెప్పడం కూడా చాలా అభ్యంతరంగానే ఉంది నాకు. ఎందుకంటే ఈ యావత్తు క్రైస్తవ ప్రపంచానికి ఒక ఈ కాలపు స్టెపన్గా మరి ప్రాణాలు అర్పించిన దైవజనులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరి నిజంగా ఆ యొక్క పరిస్థితుల్లో కూడా భయంకరమైన స్థితిలో ఆయనకి ఎదురైన థ్రెట్ ఉందని చెప్పినా కూడా ఏమాత్రము కూడా తనకంటూ ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోకుండా ప్రభువు పైనే ఆనుకుని అన్ని 100 కిలోమీటర్లు ఆయన బయలుదేరి వెళ్ళాడంటే అటువంటి ఆయన గుండె ధైర్యం ఏంటో మనం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. మరి ఎందుకంటే ఎటువంటి వారి ఎదుర్కొండానైనా సరే ఆయన గలమిప్పి మాట్లాడాడంటే అవతల వ్యక్తి కళ్ళు మూసుకొని నోరు మూసుకొని ఉండవలసిందే. అటువంటి జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అటువంటి వారిని కోల్పోవడం ఈ యొక్క యావత్తు క్రైస్తవ ప్రపంచానికే, ప్రతి మానవుడికి కూడా తీరని లోటని చెప్పాలి. ఈ సందర్భంగా దేశం కాని దేశంలో మనం ఉన్న ఈ పరిస్థితుల్లో ఆ యొక్క పరిస్థితులు మనం లేక వాళ్ళందరూ వెళ్తుంటే వారి మధ్యన మనం కూడా ఒక నినాదనం చేసేవారిగా ఆయన కోసం మరి గలమిప్పేవారిగా ఉంటే ఎంతో బాగుండు అని చెప్పేసి మరి హృదయంలో ఎంతో వేదనతో కూడా ఈ 3 రోజులు కూడా ఈ యొక్క పరిస్థితిలో ఉన్నాం. మరి నిజంగా అటువంటి దైవజనులు ఈ యొక్క భూమి నుంచి వారి శరీరం అయితే వేరైంది కానీ వారు చెప్పిన సువార్తలు గాని, వారి ఆత్మ గాని, వారి యొక్క విదజల్లిన ఒక మాటలు గాని ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచి ఉన్నాయని ఖచ్చితంగా నమ్ముచున్నాను నేను. ఈ సందర్భంగా నేను చెప్పవలసింది ఏంటంటే, మరి బ్రైడ్ మినిస్ట్రీస్ నుంచి మా యొక్క టీం తరపున ఇప్పుడు వారు విడిచిపెట్టిన పరిచర్య దేవుడు ఎవరో ఒకరి చేత జరిగిస్తాడు. అది ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోతే ఇక్కడ తోటి ఈ యొక్క సమస్త మానవాళికి పాపాన్ని రుద్దేసి అపవాది యొక్క పెత్తనం చెలాయించడం ప్రయత్నించింది అప్పుడు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సిలువ యొక్క ఆ ముల్లిని, ఆ మరణపు ముల్లిని విడిచారో అప్పుడే అసలైన జీవితం స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఇది కూడా అటువంటిదే. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఇప్పుడే అసలు కథ బయటకు వస్తుంది. ఎందుకంటే స్టెఫన్ చంపేసినప్పుడు, స్టెఫన్ కొడుతున్నప్పుడు పౌలు గారు అక్కడే ఉండి, ఆ యొక్క ప్రదేశంలోనే ఉండి, ఆ మరణంలో పాలిభాగస్తుడే ఉన్న ఆ స్టెఫన్ గారిని ఎప్పుడైతే ఇతను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడో, పరిచర్యకు బయలుదేరినప్పుడు అతని మీద కొట్టిన ప్రతి దెబ్బ కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎలాగైతే ఈ బైబిల్కి మూలాధారమైన, ఈ యొక్క నూతన నిబంధనకి మూలాధారమైన అపోస్తుడైన పౌలు గారు ఎలాగైతే ఆ స్టెఫన్ చంపివేయబడిన ఆ పరిస్థితుల్లో ఉన్న చూసిన విధానంగా తయారయ్యారో, అటువంటి పరిస్థితుల్లో కూడా దైవజనులు ప్రవీణ్ గారు మరణాంతరం ఎంతో మంది ఈ రోజున సువార్త కలమిప్పుతూ ఉన్నారు. మరణం ముందు వేరు, ప్రవీణ్ గారి యొక్క మరణం ముందు వేరు, క్రైస్తవుడి జీవితం మరణం తర్వాత వేరైపోయింది. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన తర్వాత ఇదే మొదటిసారి నేను ఎంత క్రైస్తవులంతా కూడా ఏకదాటిగా ఏకగలవిప్పి మాట్లాడిన పరిస్థితి. ఎంతో మంది మతోన్మాదులు క్రైస్తవుల్ని చంపుతూ ఉంటే, క్రైస్తవుల్ని అట్టడిగిన అంటించేస్తూ ఉంటుంటే, వారిపైన బురద జల్లుతూ ఉంటుంటే, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారి పైన వారు ఎంతగానో భయంకరమైన దోషణలు చేస్తూ ఉంటే, ఏంటి ప్రభు ఆ పరిస్థితి అని చెప్పి ప్రార్థన చేయడం తప్ప మనం ఎవరి మీద కూడా దోషణ పాలు చేయలేదు, ఎవరిని కూడా హాని చేయలేదు. కానీ మరి దైవజనుల విషయంలో దేవుడు మనందరినీ ఒకటిగా చేశాడు. అక్కడ
క్రీస్తు యొక్క సిలువలో ఉన్న గొప్ప ఘనత ఏంటో ఈ రోజున అక్కడికి వచ్చిన జనం గాని, అక్కడ ఉన్నవారు గాని ఈ క్రైస్తవ విధానంలో కేవలం భారతదేశంలో 1% కూడా కాదు. నిజానికి క్రైస్తవుడిగా మారిన ప్రతి ఒక్కడు కూడా అదే పరిస్థితులు నిలబడితే గనక మరి ఈ పరిస్థితులు వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉందా లేదనేది గమనించాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది ప్రశ్నిస్తున్నారు, బ్రదర్ మరి దేవుడికి ఇంత పరిచయం చేశాడు కదా ఆయన, మరి ఎందుకని ఇలాగ మరణించి దేవుడు ఎందుకు కాపాడలేదని. ఒక దైవజనుడి మరణము అంత ఆషామాషిగా వదిలేయడండి. దేవుడు చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కడు కూడా రజ్వలింపజేసే విధంగా ఉంటుంది. ఆయనకి ఏదన్నా జ్వరం వచ్చో లేదంటే ఏదన్నా వ్యాధి వచ్చి చనిపోతే ఈ రోజున క్రైస్తవ ప్రపంచము ఒక మాట మాట్లాడి సానుభూతి తెలియపరిచి అక్కడతో అయిపోయేదేమో. కానీ ఆయన మరణము కూడా ఒక మర్మంగా పెట్టాడు దేవుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా కదలిక రావాలి. ఎందుకంటే క్రైస్తవుడి పైన బురద జల్లుకుంటూ, క్రైస్తవుల పైన డిబేట్లు పెట్టుకుంటూ ఎంత అన్నదమ్ములు ఉండవలసి ప్రతి ఒక్కరు కూడా చెదిరిపోయే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఉంటారు. అక్కడక్కడ పడి ఉన్న ఒక్కొక్క గడ్డి పరకం లేదా ఒక పుల్లాయి ఉండొచ్చు. ఆ ప్రతి ఒక్క అన్ని కూడా ఒక కట్టగట్టి ఒక దిక్కుని చేరిస్తే ఎంత బలంగా ఉంటది అనేది ఈ రోజున మరి దేవుడు మనందరికి కూడా చూపించి ఉన్నాడు. హల్లెలూయా. అందుని బట్టి ఈ యొక్క లైవ్ ద్వారాగా ఈ వీడియో ద్వారా తెలియపరచవలసింది ఏంటంటే, మేము ఆ రోజు నుంచే మాట్లాడాలి, కానీ దేశంలో మేము ఉండటం కారణంగా మరి మా స్వరాలు అక్కడ జరుగుతున్నది ఏంటో కూడా చూడని మాటలు కూడా మేము మాట్లాడకూడదు, ఏమాత్రం కూడా దోషణ పాలు కాకూడదు. ఆయన మరణం ఒక గొప్ప విధానంగా యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని కదిలించే విధంగా ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, మనం తోచిన పోస్ట్ పెట్టాలని చెప్పేసి ఈ యొక్క పరిస్థితిని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి సహోదరుడు వాళ్ళ పనులు వదిలేసుకుని అంత గలవిప్పుకొచ్చారని నిజంగా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు వారిని కాపాడిన గాక. మరి నిజంగా ఈ క్రైస్తవ్యులు కూడా ఉన్న అదే అనేకమైన మరి బోధల పట్ల, డినామినేషన్ పట్ల వివక్ష చూపిస్తూ మరి ఎంతో మంది మన యొక్క పరిస్థితిని వాళ్ళు అసరగా చేసుకుని మన మీద బురద జల్లుతూ ఉన్నారు. కానీ క్రీస్తు రక్తంలో ప్రతి ఒక్కరు కూడా పాలి భాగస్తులే ఉన్నాం. అక్కడ ఆ యేసుక్రీస్తు వారే ఈ జగత్తుకి పునాది వేసిన వాడు, ఆ క్రీస్తే మనల్ని విమోచించిన వాడని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గలమిప్పాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క దైవజనుల యొక్క మరణము ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, అక్కడ నుండి ఆ దైవజనులకు ఉన్న జ్ఞానము గాని, అక్కడున్న ఆయన సంపాదించిన ఒక గొప్ప విధానం అంతా కూడా మరి ఎవరు కూడా మళ్ళీ అది పొందుకోవాలంటే మళ్ళీ ఆయన వయసు కూడా సరిపోదు. కానీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఆయన ఎలాగైతే మరి క్రీస్తు కొరకు పోరాటం చేసి మరి క్రీస్తు యొక్క శత్రువులను ఎలా ఎదిరించి మాట్లాడాడో, ఎలా వివరించి మాట్లాడాడో, అదే రీతిగా ప్రతి క్రైస్తవుడు కూడా విశ్లేషణాత్మకంగా ఉండాలని చెప్పేసి మా మనవి. బోధలు కాదండి, ప్రసంగాలు కాదండి ఈ రోజున మనకు కావాల్సింది విశ్లేషణ కావాలి. బైబిల్ యొక్క విశ్లేషణ, దాంట్లో ఉన్న మర్మాలు ప్రతి క్రైస్తవుడికి కూడా మరి దాంట్లో ఉన్న మర్మాలన్నీ కూడా తెలియపరిచే విధంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలి. మేము అల్పులము, మాకేమీ తెలియదు చెప్పాలంటే, కానీ మా ప్రయాసంతో కొంత చేస్తూ ఉన్నాం. బోధ కాదు ఈ రోజున చేయవలసింది, సంఘాలు నడిపించుకోవడం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ రీతిగా మరి నిలబడాలనేదే ప్రాముఖ్యమైన విషయం. మరి ఈ యొక్క లైవ్ ద్వారా మరి క్రైస్తవ ప్రపంచానికి అయితే దేవుడు ఎవరో ఒకరిని లేపి అనేక మందిని నిలబెడుతూ ఉంటాడో. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, దైవజనులు ప్రవీణ్ గారి యొక్క కుటుంబాన్ని ఒక పెద్ద దిక్కు కోల్పోయింది. అదే చాలా పెద్ద లోటు. ఎందుకంటే ఆ భర్త లేని లోటు, ఆ తండ్రి లేని లోటు, ఆ కుటుంబంలో కొడుకు లేని లోటు, ఆ యొక్క వ్యవస్థకి నాయకుడు లేని లోటు చాలా కష్టమైనది ఇది. కాబట్టి మనం అందరం కూడా ఇప్పటి వరకు చేసింది చాలా గొప్ప పరిచర్య, గొప్ప విధానం. ఆయన వెంట ఉండి ఆయన మరణం కోసం ప్రతి ఒక్కరు మాట్లాడే విధానం బట్టి. అయితే ఎక్కడి నుంచి చేయవలసింది ఏంటంటే, వారి పరిచర్యని కానీ వారి కుటుంబానికి కానీ ఆదరణగా ఉండాలి. మరి వారి కోసం ప్రార్థన చేయాలి, మరి వారి కోసం నిలబడాలి కూడా. మన తెలిసిన పరిస్థితులు మనం ఫాలో చేయటమే మన విధానం. ఎందుకంటే ఆ యొక్క సహోదరి కూడా మరి ప్రవీణ్ గారి యొక్క సతీమణి కూడా భార్య కూడా చెప్పడం జరిగింది, జెసికా ప్రవీణ్ గారు, మరి మేమైతే ఆయన మీద ఎవరైతే ఈ కార్యం చేస్తారో ఆయనైతే క్షమించును, కాబట్టి మేము కూడా క్షమిస్తున్నాం.
ఎంత గొప్ప మాట! ఇది క్రైస్తవుడికి మాత్రమే సాధ్యమైంది. హల్లెలూయా! కాబట్టి క్రీస్తు ప్రేమను కలిగిన మనం అవసరమైతే ప్రాణం ఇవ్వటాకైనా సిద్ధపడి మనం ముందుకెళ్లి వారిగా ఉండాలి. ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క బ్రైడ్ మిస్సెస్ తరపున, నా తరపున, కుటుంబం తరపున మరి ఆ యొక్క కుటుంబానికి, ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి మరి మా యొక్క సంతాపాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. వారికి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వారి కుటుంబానికి ప్రేమ, ఆదరణ, ఓదార్పు, ధైర్యము వారందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. తదుపరి మరి మన సహోదరులు విలుమన్ గారు కూడా ఒక్క నిమిషం మాట్లాడాలని నేను వారికి సమయాన్ని ఇస్తున్నాను. తర్వాత మూర్తి గారు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతవరకు సహోదరులు సాల్మన్ రాజు గారు మరి చెప్పిన విషయాలు బట్టి నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నిజముగా ఆనాడు యేసుక్రీస్తు ఆయన ఒక్కడే ఆయన ప్రాణం పెట్టాడు. కానీ దేవుడు అనేక మంది వేల కోట్ల యేసులు లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆనాడు స్తెఫను చనిపోయినప్పటికీ అనేక మంది స్తెఫనులు దేవుడు లేపి ఉన్నాడు. నిజంగా మరి సహోదరులు మరి ప్రవీణ్ పగడాల గారు వాళ్ళు చేసిన సేవ, ఆయన చేసిన పరిచర్య మరి నిజంగా వర్ణనితం. మరి మేమైతే మరి అంతకుముందు ఎన్నడూ అంతగా చూశాను, కానీ తర్వాత చూసినప్పుడు ఆయన ఆ యొక్క డిబేట్లో వాళ్ళు వేసే ప్రతి ప్రశ్నకి, వాళ్ళు వేసే ప్రతి క్వశ్చన్కి ఎక్కడ కూడా తొడుగుకోకుండా చాలా ఫాస్ట్గా ఆయన సమాధానం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి అక్షరాల రుజువులు ఉన్నట్టుగా మరి వాళ్ళకి సమాధానం చెప్పిన విధానము చాలా పవర్ఫుల్గా ఇచ్చేవాడు ఆయన. నిజంగా మరి ఆయన ఒక మాట చెప్పాడు, మనిషిని మతముగా చూడొద్దు, ఒక హిందువుగా చూడొద్దు, లేకపోతే ఒక బౌద్ధుడిగా చూడొద్దు, ఒక ముస్లింగా చూడొద్దు, కానీ మనిషిని మనిషిగా చూడమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ మరి చాలా మంది మరి మతానుమతులకి ఆ విషయం క్లారిటీగా అర్థమైనా కూడా మరి ఆయన దృష్టిలో పెట్టుకుని మరి ఆ విధంగా ఆయన్ని మరి హతమార్చడం అనేది చాలా భయంకరము. కానీ అయితే ఆయన ఒక్క మాట చెప్పాడు, నేను ఎక్కడికి వెళ్ళి ఒంటరిగానే వెళ్తాను, నేను ఒంటరిగానే ప్రయాణిస్తాను, నాకు ఎవరు 9-10 మంది లేరు నాకు, ఎందుకంటే నాతో ఉన్నవాడు దేవుడు ఒక్కడే అని. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నిజంగా మరి ఆయనతో దేవుడు ఉండి దేవుడే మరి ఆయన నడిపించాడు. ఎందుకంటే ఆనాడు మరి ఆయన ప్రభనేసి భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో నేను మీ మధ్యలోకి ప్రవక్తలను పంపుతున్నాను, జ్ఞానులను పంపుతున్నాను, శాస్త్రులను పంపుతున్నాను చెప్పిన లేఖన ప్రకారంగా మరి అలాంటి వారిని దేవుడు అందరూ ఈ శివదనంలో లేపి ఉన్నాడు. కాబట్టి అలాంటి వారిలో ఈయన చేసిన మరి నిజంగా అనేక ప్రాంతాల నుంచి ఆ ప్రజలందరూ రావడం, కథలు రావడం, మరి ఆయన మరణమే ఒక మేల్కొలుపు చేసింది, ఒక హెచ్చరిక. ఈ శివదనాల్లో ఒక హెచ్చరిక జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా మరి వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించుకోవడం కాదు, కానీ ఎందరో నశించిపోతున్నారు, ఎందరో రక్షణ లేక నశించిపోతున్నారు. మనము కూడా మరి ఆనాటి అపోస్తుల వలె మరి సహోదరులు ఆ యొక్క ప్రవీణ్ కుమార్ గారి వల్లే మరి ఎంత మాత్రం కూడా మరి ఒక వెనక పిరికన్నది లేకుండా సావైన బ్రతికైన దేవుని కొరకే బ్రతికి దేవుని కొరకే చనిపోవాలి. ఎందుకంటే పౌలు అంటాడు, మన బ్రతికినను చనిపోయినను క్రీస్తు కొరకే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పౌలు అంటాడు, ఇదిగో నా ముందుంచబడిన ఆ బహుమానం కోసం పరిగెత్తుతున్నానని చెప్తున్నాడు. కాబట్టి మనం ముందుంచబడిన ఆ యొక్క పరుగు పందువులో మనం ఉన్నాము, శివరిదండాల్లో మనం ఉన్నాము. ఎత్తబడే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఎవరు కూడా ఆ నలోచనకి ఎవరు ఉండవద్దు. ప్రతి ఒక్కరు పౌరుషం తెచ్చుకుని ఎవరు చంపేస్తారో మరణం ఎప్పుడైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది, కానీ చనిపోయే ముందు, ప్రాణం పెట్టే ముందు క్రీస్తు కొరకు చనిపోవాలి, క్రీస్తు కొరకు ప్రాణం పెట్టాలి, క్రీస్తు సేవ మనం చేయాలి. ఆ విధంగా మనం సిద్ధపడదాం. మరి ఈ బ్రెడ్ మిస్ట్, ఈ కోవిడ్లో ఈ బ్రెడ్ మిస్ట్ తరపున మరి ఆ కుటుంబానికి మేమందరము కూడా మరి ఓదార్పును తెలియజేస్తూ మరి దేవుడి ఆ కుటుంబానికి మంచి ఓదార్పు, ఆదరణ, ప్రేమ, సమాధానాలు ఆ కుటుంబానికి
ఆయన విడిచి వెళ్ళిన సంఘానికి, ఆయన భార్య బిడ్డలకు దేవుడు మరి ఆదరణ కలిగించాలని, దేవుడే వారికి తోడుగా నడిపించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. సోదరులు మూర్తి గారు కూడా. సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వీడియో వీక్షిస్తున్న యావత్ క్రైస్తవ్యానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి దైవజనులు ఆయన యొక్క మరణము మనం జీర్ణించుకోలేని విషయం, కానీ ఆయన మరణం దేవుని దృష్టికి ఎంతో విలువ గలది. మరి దేవుడు ఆయన్ని చేర్చుకున్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన గురించి నేను మాట్లాడే అంత అనుభవం నాకు లేనప్పటికీ కూడా ఈ మరణం ద్వారా నేను గ్రహించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకుంటాను. కానీ ఈ విధంగా ఒక దేవుని సేవకుడు మీద దాడి జరగడం అనే విషయం, ఇది మనం అంటే నేను పుట్టిన తర్వాత ఇంత భయంకరమైన విషయం ఫస్ట్ సారి చూస్తున్నాను. కానీ నేను అనుకోవట్లేదు ఇది చివరిసారి అని నేను అనుకోవట్లేదు. క్రైస్తవుల మీదకి ఇలాంటి శ్రమలు అనేక రూపాల్లో ఇంకా వస్తాయి. ఇది ఆరంభంగానే నేను అనుకుంటున్నాను. కానీ క్రైస్తవులందరూ కూడా ఆ రోజున వారికి సంఘీభావం తెలియచేసిన వారందరూ కూడా వాళ్ళు ఒక చోటకి లేదా ఒక మాట మీదకి వచ్చి వారు వచ్చిన విధానాన్ని, ఒకే మాట మీద ఉన్న విధానానికి నేను వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా అందరూ సంఘటితమయ్యి క్రీస్తుని మాత్రమే మనం విస్తృతంగా ప్రచారం చేద్దాం. అంతే తప్ప మనం మరణానికో లేకపోతే మనకు వచ్చే కష్టానికో చూసుకుని మనం వెనక్కి వెళ్ళొద్దు. ఎందుకంటే మన మీద ఉన్న ఆ భారం అలాంటిది, ఆ కాడి భారం అలాంటిది అనమాట. కాబట్టి మనం వెనక్కి వెళ్ళి నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూడొద్దని మనం వాక్యంలో నేర్చుకున్నాం. కాబట్టి దీని విషయమై ఎవరు భయపడవసరం లేదు. కానీ ఇది ఆరంభమే. ఇలాంటి శ్రమలు మనకి రావటం ఇది ఆరంభంగా నేను భావిస్తున్నాను. మరి ఇంకెలాంటి శ్రమలు ఎన్నో మన మీదకి వస్తాయి, అది వేరే రూపంలో రావచ్చు. కాబట్టి సోదరుడి, ఆ దైవజనుడి మరణాన్ని మనం ఆ విధంగా నేర్చుకోవాల్సిన నీతిని నేర్చుకుని, మరి ఆయన వదిలిపెట్టి వెళ్ళిన పరిచర్యని, అంటే అనేకులకి మనం యేసుక్రీస్తు కోసం తెలియచేయవలసిన పనిని మనం తీసుకుని ఆ పనిని మనం ముందుకు నడిపిందాం. కాబట్టి మేము ప్రవీణ్ గారి కుటుంబానికి, మా సంఘం తరపున, బ్రైడ్ మినిస్ట్రీస్ కోయిట్ తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చాలా సంతోషం. సహోదరులు ఇద్దరు కూడా చక్కటి విషయాలు తెలియపరిచారు. ఎందుకంటే క్రైస్తవుడి యొక్క మరణము ఒక పాఠంగా మనం తీసుకోవాలి తప్ప, మరి ఒక జన్మదినం కంటే మరణదినం మేలని చెప్పేసి వాక్యంలో ఉంది. పౌలు గారు చెప్పినట్టుగా బ్రతుకుట్టుగా క్రీస్తే చావైతే లాభం అని చెప్పిన రీతిగా మన జీవితాల ముందుకు వెళ్ళాలని చెప్తూ ఉన్నాను. మరి నిన్న అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో మరి గలమిప్పిన ప్రతి దైవజనుడికి, ప్రతి సహోదరుడికి కూడా హృదయపూర్వక వందనాలు నేను పేరు పేరు చెప్పిన తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ అందరూ మాతోటి పరిచయస్తులు కాకపోయినా మిమ్మల్ని చూస్తాం మేము. మీరు మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు మాకు తెలుసు. ఎందుకంటే మీరు చేస్తున్న పరిచర్యని, మీరు చేస్తున్న ఇక ప్రయాస అంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మాదిరికరమైన క్రీస్తు కొరకు నిలబడే క్రీస్తు వారసులుగా మనందరం ఉండాలని చెప్పేసి ప్రభుపేట నేను మనవి చేసుకుంటూ, మరొక్కసారి మరి దైవజనులు ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి మరి దేవుడు ఓదార్పు, ఆదరణ దయచేయులాగిన నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో చివరిగా రాజుగారు సహోదరులు మన మధ్యన ఉన్నారు. వారు ప్రార్థించిన తర్వాత ఈ యొక్క మరి మాటలు ముగిస్తాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి కూడా మనం ఏంటంటే దాడికి ప్రతి దాడి దేవుడు మనకు నేర్పిన నీతి కాదు. అపవాది ఎలాగైనా మనల్ని రెచ్చగొట్టాలి, మనలో ఉన్న సాక్ష్యాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సహనం కలిగి దేవుడిచ్చే తీర్పేంటో ఎదురు చూద్దాం. ఈ యొక్క సమయంలో మనం ఈ యొక్క ప్రార్థనలోకి ఉందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా కృప కలిగిన దేవా, మధ్యాహ్న కాల సమయంలో దేవా నీ పాద సన్నిధి చేరి ఉన్నాము దేవా.
అల్పులము అయోగ్యులము దేవా, ఒట్టువారుము మట్టువారుమునైనా అంతలో కనబడి అంతలో మాయమయ్య ఆవిరి వంటి వారు స్వామి. నాయన ఈ సమయంలో దేవా మేము ఇటు రీతిగా కూడుకుని ఉన్నామంటే దేవా మమ్మల్ని ఆదిలో చూచిన దేవుడు అయి ఉన్నావు దేవా. నాయన మరి సహోదరులు ప్రవీణ్ గారిని జ్ఞాపం చేసుకోవడానికి దేవా మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్వామి. నాయన ఈ సమయాన్ని చూడక నాయన ఎంతో మంది నశించిపోయారు దేవా. ఏదేమైనప్పటికీ దేవా నాయన సహోదరుడు ప్రవీణ్ గారు దేవా నీ సేవ నిమిత్తము దేవా, నీ పరిచర్య నిమిత్తము దేవా, నీ నామము నిమిత్తము దేవా ఎన్నో నిందలు దేవా, ఎన్నో అవమానాలు దేవా ఎదుర్కొన్నాడు దేవా. ఆనాడు పౌలు గారు ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు దేవా, సహోదరుడు పౌలు గారు కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారు దేవా. నిందలు వచ్చినప్పటికీ దేవా, అవమానాలు వచ్చినప్పటికీ దేవా, కష్టం వచ్చినప్పటికీ దేవా నీ నామము నిమిత్తం నిలబడ్డాడు దేవా. ఎందుకంటే నా నిమిత్తము దేవా ప్రతి మోకాలు వంగినది దేవా ఈ వాక్యం సెలవిచ్చింది దేవా. నేను సహోదరుల దేవా నిత్యముగా నీ రాజ్యానికి చేరారని మేము నమ్ముచున్నాము దేవా. ఆనాడు దేవా దేవాలయంలో దేవా నువ్వు జ్ఞానుల మధ్య శాస్త్రుల మధ్య నువ్వు నిలబడ్డావు దేవా. అదే జ్ఞానమును ప్రవీణ్ గారికి దయచేసావు దేవా. అదే జ్ఞానుల మధ్య ప్రవీణ్ గారు కూడా దేవా నీ నామంతో నిలబడ్డారు దేవా. నీ నామంతో దేవా నిందలు అనుభవించారు దేవా. అటువంటి గొప్ప భాగ్యములు దేవా మాకు కూడా దయచేయండి దేవా. నేను ఏది ఏమైనప్పటికీ దేవా మరణం ఒక దినాన్ని వస్తుందని దేవా మాకు ముందుగా హెచ్చరించావు దేవా. ఆ మరణపు ముళ్ళుని విరిచావు దేవా. సహోదరులు కూడా ఆ మరణపు ముళ్ళుని విరిచి దేవా ఈ రాజ్యానికి చేరుకున్నారని దేవా మేము నమ్ముచున్నాము దేవా. నాయన తండ్రి ప్రభా మరణం మా ముందు ఉన్నది దేవా. అయితే దేవా ఏది ఏమైనప్పటికీ దేవా ఈ రాజ్యం నిమిత్తము దేవా మేము పోరాడుచున్నాము దేవా. ఆయన ఏది ఏమైనా దేవా మా ముందు ఉన్నప్పటికీ దేవా పరుగు పందెంలోనైనా ఆ గురి లక్ష్యమును మేము పొందుకోవడానికి దేవా ఏది ఏమైనా సరే దేవా మేము ఎదుర్కొని దేవా దాన్ని జయించే గొప్ప కృపను దేవా దయచేయమని అడుగుచున్నాము దేవా. నాయన తండ్రి ప్రభా ప్రవీణ్ గారు వంటి గొప్ప మరణము దేవా ఎవరు పొందుకోలేదు దేవా. ఆనాడు 11 మంది శిష్యులు దేవా ఆ మరణాన్ని జయించారు దేవా. అదే మార్గంలో ప్రవీణ్ గారు కూడా దేవా ఆ మరణాన్ని జయించారు దేవా. నీ రాజ్యంలో నిత్యముగా ఉన్నారని నమ్ముచున్నాము దేవా. అటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి దేవా. నీ చిత్తం నీ రాకడ ఆలస్యమైతే దేవా నాయన తండ్రి ప్రభా నాయన పౌలు సువార్తను ప్రకటించడానికి దేవా ప్రవీణ్ గారు విడిచిపెట్టిన సువార్తను దేవా మేము కొనసాగించడానికి దేవా నీ కృప సహాయంలో దయచేయమని అడుగుతున్నాము దేవా. ఆయన అల్పురము దేవా, జ్ఞానం లేని వారము, ఒట్టువారము మట్టువారము నాయన మా జ్ఞానమును దయచేయండి దేవా. నాయన తండ్రి ప్రభా నాయన తోడేలు మధ్య మేము నివసిస్తున్నాము దేవా. ఆయన గొర్రె చర్మమును తగిలించుకుని దేవా మా మధ్య తిరుగుచున్నారు దేవా. మరణం సింహం వల్ల గర్జించుతూ నాయన మమ్మల్ని వెంటాడుచున్నారు దేవా. దాన్ని మేము జయించగల గొప్ప ధన్యతను గొప్ప కృపను ధైర్యమును దయచేయమని అడుగుతున్నాము దేవా. నీ చిత్తం నీ రాకడ ఆలస్యమైతే దేవా మరి ఒక్కసారి ఇంటి రీతి కూడుకుని మేము భాగ్యమును మా అందరికీ దయచేయండి దేవా. మరి సహోదరులు ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి దేవా వారి సంఘానికి దేవా ఆయన విడిచిపెట్టిన సువార్త కొరకు దేవా ఆయన విడిచిపెట్టిన బిడ్డల కొరకు దేవా అనాథాశ్రయమును దేవా సమస్తమును నీ నామానికి అప్పగించుకుంటున్నాము దేవా. నాయన ప్రాంగాల నుంచి నీ పరిశుద్ధాత్మ కావాలి తోడిగా ఉంచండి దేవా. ఆ కుటుంబానికి మీరు అండగా ఉండండి దేవా. ఆ కుటుంబం చుట్టూ దేవా అగ్ని 4 అనేది పరిశుద్ధాత్మ ఉంచమని అడుగుతున్నాము దేవా. ఆయన అల్పుల యోగ్యుడి దేవ నా చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకుంటారని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. మంచిది. మరి ఈ యొక్క ఓదార్పు మాటలను తెలియపరిచిన సహోదరులకి ప్రార్థించిన వారికి వందనాలు. మరి యావత్ క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఇదే రీతిగా ఎవరు ఏ మారుమూలని ఏం జరిగినా కూడా స్పందించే స్వరముగా ఉండాలి. ఎవరికారి సంఘాల కోసం స్వార్థం కోసం కాకుండా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు కొరకు నిలబడే ఆయుధం కావాలి ఖచ్చితంగా. హల్లెలూయా. ఎందుకంటే 2 అంచులు బలమైన ఖడ్గం ఈ బైబిల్. దీన్ని ఎటువైపు తిప్పినా తెగుతుందనే సంగతి అందరికీ తెలుసు. అది తిప్పేవారిగా మనం ఉండాలి. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.